హాయ్ ఎవ్రీవన్. ఐపీఓ చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు ఎప్పుడు ఐపీఓ అని చెప్పి. ఈ రోజు 28 ఏప్రిల్ రెండు ఐపీఓస్ ఉన్నాయి. అందులో ఒకటి ఆదర్ ఎనర్జీ లిమిటెడ్. దేనికి సంబంధించింది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరమే. అండ్ ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2013 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ అప్రాక్సిమేట్లీ 10% మార్కెట్ షేర్ ఉంది. అంటే టోటల్ ప్రొడక్షన్ లో 10% ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీలో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? మినిమం మనం 13,984 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మాక్సిమం 1,91,985 మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. అంటే 46 షేర్స్ నుంచి 598 షేర్స్ వరకు మాత్రమే మనం సబ్స్క్రైబ్ చేసుకోగలం. ఈ కంపెనీ 2,626 crores ఇప్పుడు ఫండింగ్ కి ఇష్యూ చేస్తుంది. ఈ 2,626 crores ఏం చేస్తుంది? 970 crores ముంబైలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి యూజ్ చేస్తానంటుంది. 40 crores తో డెట్ క్లియర్ చేసుకుంటా అంటుంది. 300 crores తో మార్కెటింగ్ యాక్టివిటీస్ కోసం అలాట్ చేస్తా అంటుంది. 750 crores రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తా అంటుంది అప్కమింగ్ 2 years లో. మీ అందరూ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. చాలా మంది ట్రేడింగ్ బెట్టింగ్ ఒకటే అనుకుంటున్నారు, కానీ కాదు. బెట్టింగ్ లో ఏంటి అంటే ఒక ఇద్దరు పర్సన్స్ అమౌంట్ పెట్టి గెలిచిన వాళ్ళు అమౌంట్ తీసుకెళ్లిపోతారు, ఓడిపోయిన వాళ్ళు లాస్ అవుతారు. కానీ ట్రేడింగ్ ఆర్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ అలా కాదు. ఒక కంపెనీ ఒక ఎంటిటీ మీద ఒక ఫండ్ పెట్టినప్పుడు ఆ ఫండ్ తో వాళ్ళు యాక్టివిటీస్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఇన్వెస్టర్స్ అంటే ఓనర్స్, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, ఓనర్స్ కి షేర్ చేస్తుంది. సో ట్రేడింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బెట్టింగ్. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం అంటే బెట్టింగ్ తో ఈక్వల్ కాదు.